ఓకే, థ్యాంక్ యూ. ఈనాటి మా ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి మమ్మల్ని ఉత్సాహపరచడానికి ఇచ్చేసిన కావలి శాసనసభ్యులు డెఫినెట్ గా మీరు మాస్ క్లాస్ లో ఓకే సార్. అయిపోయిందా? సేవకులందరికీ ప్రాణాలు కాపాడాలి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని మనసున్న వ్యక్తులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడే అక్కడ చెప్పొచ్చా, 3,30,00,000 మంది రక్త తర్పణ చేస్తే, ఆత్మార్పణ చేస్తే, బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వతంత్రం భారతదేశ స్వతంత్రం. ఈనాడు ఈ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా అభ్యుదయ సేవా సంస్థ రక్తదానం ఇచ్చి ప్రజలను కాపాడుతున్న వ్యక్తులు వీరందరూ. వాళ్ళ ఆత్మ తర్పణ చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారు. మీరందరూ కూడా ప్రాణాలు కాపాడి దేశాన్ని కాపాడుతున్నారు. మీరందరినీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం వివిధ ఆలోచనలతో ఉండే వయసు అన్నిటినీ పక్కన పెట్టి కావలికి సేవ చేయాలి, తనకున్న కొద్దిలో కూడా ఎంతో కొంత మానవతా దృక్పథంతో సమాజానికి సేవ చేయాలని టీమ్ సేవర్స్ సంస్థలు స్థాపించి వాళ్ళు ఈరోజు పిల్లలు, నేను నిజంగా వాళ్ళని అభినందిస్తున్నా, ఎక్కువ పొగడకూడదు, ఎందుకంటే చిన్నలు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కావలి ప్రశాంతతకు మారిపోయారు. కావలిలో భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా కొదవ లేకుండా కావలిలో ఉన్నారు. అటువంటి కావలిలో అందరూ కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసి కావలిని ఒక అభివృద్ధి పదంలో నడుపుకు రావాల్సినటువంటి బాధ్యత అందరం తీసుకుందామని, తప్పకుండా కావలిని కాపుదాచుకున్న వ్యక్తిగా, కావలిని ప్రయాణికుడిగా నేను ఎప్పుడు కూడా మీ అందరూ కూడా అండదండలు అందించే దాంట్లో ఎప్పుడు కూడా అండగా ఉంటానని, మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తాను. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే డబ్బు కంటే ప్రాణం ఉన్న మనిషి పోతూ ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఒక్కింటిలోనే నివసించేది, ఎన్ని కోట్లు సంపాదించినా లాస్ట్కి భార్య గేటు వరకు వస్తుంది, బిడ్డలు శ్మశానం వరకు వస్తారు. ఒక్క సంవత్సరం కుటుంబంలో గుర్తుంటే అదృష్టం బాగుంటే ఆ జనరేషన్ మన ఫోటోలు పెడతారు, ఆ తర్వాత వచ్చే జనరేషన్ దీన్ని డస్ట్బిన్లో వేస్తారు. కానీ మనం చేసిన మేలు
జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఒకనాడు కావలికి ఎమ్మెల్యేగా మాగుంట పార్వతమ్మ గారు చేసిన సేవే ఈరోజు ఆమె చనిపోయినా కావలి ఉన్నంత కాలం ఈ కలియుగం అంతా అయ్యేంత వరకు కూడా కావలి కనుకబెట్టుకు ఆమె పేరు నామకరణం జరిగిందంటే సేవ చేసే వ్యక్తులకి ఎప్పుడు గుర్తింపు ఉంటుందనే దానికి ఒక్కటే తార్కాణం. మీరు కూడా ఈరోజు స్వచ్ఛంద సంస్థలు పెట్టి కాలం వెచ్చించి ధనాన్ని వెచ్చించి దీంట్లో అపోహలు వస్తాయి, అపోహలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అన్నిటి దిగమించి ఒకటే ఒక లక్ష్యం, మీ లక్ష్యం ఒకటే, ఈ కావలి సేవ చేయాలన్న లక్ష్యం. ఆ లక్ష్యంలో ముందుకు పెట్టడం మీరందరూ కూడా అర్జునుడు లాగే జీవితంలో కూడా మీ బాణానికి, మీ చూపుకి, మీ ఆలోచనకి, మీ ప్రభుత్వానికి ఎదురులేదని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా దీవించే మంచి కార్యక్రమాన్ని 16 సంవత్సరాలుగా మీరు నిర్వహిస్తున్నందుకు మీకు సదా 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 ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.